వేలేరు మండలంలో మేజర్ గ్రామ పంచాయతీలైన పీసర, మల్లికిదురులో, వేలేరులో సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటర్ ఎన్యూమరేషన్ ఏ రకంగా జరుగుతుందని పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. దీంట్లో నాతో పాటు పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అతిరథ మహారథులు నాతో పాల్గొనడం జరిగింది. తీసుకొని బిఎల్ఓలకు అదనంగా పార్టీ పరంగా మన తరపు నుంచి సహాయ సహకారాలు అందించాలి. అన్ని కుటుంబాలను సందర్శించే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేసిన పనులే నేటికి ఉన్నాయి. వాటిని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా రేవంత్ రెడ్డి వికృత చేష్టల గురించి, ఇచ్చిన హామీల గురించి, వైఫల్యాల గురించి చెప్పాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారి మార్గదర్శకంలో దేవాదుల విషయంలో చంద్రబాబు నాయుడుతో హెలికాప్టర్ మీద పోయి శిలాపలకం వేస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా నేను కడియం శ్రీహరికి పిండాలు పెట్టిన చరిత్ర. కేసీఆర్ గారి ప్రభుత్వము దాదాపు 15,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% పని పూర్తి చేస్తే 31 నెలలు పూర్తయిన తర్వాత బట్టి విక్రమార్క ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న దేవాదుల దగ్గర పోయి మాట్లాడతారు. ఇప్పటి వరకు 91% పని అయిపోయింది అంటున్నాడు. అంటే 1% పని 31 నెలలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము 6 సార్లు రివ్యూ చేసి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ను అదేవిధంగా దేవన్నపేట పంప్ హౌజ్లను చూసి 1% పని చేసిందని చెప్పుకుంటున్నాం. 30 నెలల్లో 3 ఎకరాలు కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయలే. 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలే. సిగ్గు శరం లేకుండా కడియం శ్రీహరి గారు కొండందోవి ఎలుకని పట్టినట్టు సిగ్గుండాలే. సంవత్సరం కింద అసెంబ్లీ జరుగుతుంటే ఆగ మేఘాల మీద వచ్చి పంపులు ఆన్ చేస్తే పంపులు ఆన్ కావాలి. ప్రోటోకాల్ లేకుండా మొత్తం క్రెడిట్ అంతా నాకే రావాలని చెప్పి పోతే ఆ పంపులు ఆన్ కాలే. మళ్ళా 2 రోజుల తర్వాత రిపేర్ అయిన తర్వాత పంపులు ఆన్ చేస్తే పైపులు పగిలిపోయినాయి. కడియం శ్రీహరి ఐరన్ లెగ్ దేవాదులకు ఆయన చేసింది శూన్యం, బండు 0. 2008లో సోనియా గాంధీ గారు దేవాదుల ప్రాజెక్టు మొదలు పెడితే ఆ నీళ్లు గణపురం కొద్దని చెప్పేసి ఆ గేట్ వాళ్ళు మరి ఏమంటారు ఆ కీని ధర్మస్థానం చెర్లేసిన దుర్మార్గుడు. కాబట్టి గణపురం నియోజకవర్గానికి కడియం చేసింది శూన్యం. కడియం మార్క్ అనేది ఏదైనా గిది కడియం మార్క్ అన్నట్టు చూస్తే నేను దేనికంటే దానికి సిద్ధం. ఆయన రాజకీయ సమాధి కట్టాలని మాకు కేసీఆర్ పిలుపునిచ్చిండు. దానికి అనుగుణంగా ఆయనకైనా సమాధి కట్టుకుంటున్నాడుగా. ఆఖరికి ఐరన్ ఫ్లెక్స్లు మాత్రమే మిగులుతాయి తప్ప ఆయన అభివృద్ధి లేదు. అంతెందుకు వేలేరుకు జూలై 1వ తారీఖు వరకు 3 లిఫ్టులు డీల్ చేస్తా. తరుగుపుల లిఫ్ట్ తీసుకొచ్చి మా పీసరను నింపుతా, మద్దెలగూడ నింపుతా, షాలపల్లి నింపుతా, మొత్తం వేలేరు ఎగువ ప్రాంతానికి మొత్తం నీళ్ళు ఇస్తా అన్నాడు. లేదు. ఈరోజు బిఎల్ఓలుగా బీఆర్ఎస్ శ్రేణులు ముందు వరుసలో ఉండి పనిచేస్తున్నారు. వారందరికీ అభినందన చేస్తూ ఏదైతే ఆగస్టు 3 తారీఖు వరకు మరి ఎన్యూమరేషన్ పెంచిందో దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఊర్లో 100% ఓట్లు నమోదు చేసుకునే విధంగా, కొత్త ఓట్లను మరి చేర్చే విధంగా, పాత ఓట్లను లేదా డూప్లికేట్ ఓట్లను 2-3 దిక్కుల వాటిని తీసేసడంలో కూడా ముందు భాగంలో ఉండాలని కోరుకుంటూ అనతి కాలంలోనే మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ.